కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల కన్వార్తో కలిసి చర్చిస్తామన్నారు. స్మార్ట్ సిటీ కింద మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయించి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ ని సన్మానించారు. కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు. ఈ పేరు కోసం, టీవీల కోసం, పేపర్ల కోసం ఈ జనరల్ బాడీ జరగదు. ఈసారి జనరల్ బాడీలో ఒక మంచి చర్చ జరపండి. మీకున్నటువంటి అనుభవాలు, మీకున్న ఆలోచనలు వేరే చెప్పండి. మీరు ఒక ప్లాన్ తయారు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేసుకునే పద్ధతి పొన్న ప్రభాకర్ గారు కలుస్తా, నాకేం పొన్న ప్రభాకర్ కలుస్తా, గౌరవ కమలాకర్ గారిని కలుస్తా, అందరినీ కలుస్తా. అందరం కలిసే మీ కార్పొరేషన్, మన ఈ కార్పొరేషన్లో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ మాకు ఇవ్వండి. ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. స్కీమ్స్, అనేక స్కీమ్స్ ఉన్నాయి, కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి. ఆ స్కీమ్స్ లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది. కాబట్టి ఈసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో కావాల్సిన మీడియా ఇవ్వండి. ఈ ఒక్కసారి మీడియా కనబడలేదు. ఆ మీడియాలో మీరు అందరు నవ్వుకుంటా మాట్లాడి ఒక ప్లాన్ చేసి ఎక్కడ తిట్టుకోకుండా, విమర్శలు చేయకుండా, ఓల్కోల్ గల్ల పట్టుకోకుండా మీరు ఆ చేసే ప్రయత్నం చేయండి. ఒక మంచి మెసేజ్ ఒక చర్చ జరగాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ పార్టీలు అంటే పోతాయి. పొన్న ప్రభాకర్ గారు పోతుంది, బండి సంజయ్ పోతుంది, గమన కమలాకర్ పోతుంది. చక్క పార్టీలు పక్క పెడతారు. పోయి కార్పొరేషన్ మంచి సమావేశం జరిగింది. అందరూ మంచి సూచనలు ఇచ్చారు. అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఒక చర్చ జరగాలి. పాత పట్టుకోండి. ఎందుకంటే ఏ నెల ఉన్నది, ఇంకేం తిట్టుకుంటే చేస్తారు. మీ దగ్గర నుంచే ఈ స్థాయికి వచ్చిన రేపు మీరు కూడా ఎంపీ కావచ్చు, మీరు కూడా ఎమ్మెల్యే కావచ్చు. ఎందుకంటే గమన కమలాకర్ గారు కూడా కౌన్సిలర్ నుంచే మంత్రి, ఎమ్మెల్యే అంటూ మంత్రి అయ్యాడు. కానీ మీ అందరికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ అటువంటి ఎంపీ అవకాశం, ఎమ్మెల్యే అవకాశం, రాష్ట్ర మంత్రి అవకాశం, కేంద్ర మంత్రి అవకాశం మీ అందరికీ రావాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాను. ఎవరు మార్చేటి సంబంధం కూడా మిగతా నిధులు కూడా నేను వెంటనే విడుదల చేసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా నా వంతు నేను సహకరిస్తా.